హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో టాస్క్స్ వర్షం కురుస్తుంది. బిగ్ బాస్ రేషన్ కొరకు 3 టాస్క్లు పెట్టాడు. ఈ టాస్క్లు కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ప్రైజ్ మనీ కొరకు టాస్క్ ఇచ్చాడు. బంగారు కోడిపెట్ట ప్రభావతి 2.0 ఒక పెద్ద కోడిపెట్టని బిగ్ బాస్ హౌస్లో సెట్ చేశారు. కంటెస్టెంట్స్ ఫేస్ స్టిక్కర్ అతికించున్న వారికి బుట్టలు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ కంటెస్టెంట్స్ అందరు ఏం చేయాలంటే ఇద్దరు క్లాన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఎగ్స్ని ఈ బుట్టల్లో పెట్టుకోవాలి. ఎవరి గుడ్లను దొంగతనం చేయకుండా కాపలు కాయాలి. అయితే ఈ టైం అనుసారం పైనుంచి గుడ్లు పడుతూ ఉంటాయి ప్రభావతిలో నుంచి. అయితే వీళ్ళు ఏం చేయాలంటే హౌస్ మేట్స్ అంతా వాళ్ళ ఎవరి గుడ్లను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు. టాస్క్ మధ్యలో బిగ్ బాస్ వాళ్ళ ఎగ్స్ కౌంట్ అడుగుతుంటాడు. వాళ్ళ కౌంట్ కూడా చెప్పాలన్నమాట బిగ్ బాస్కి. మొత్తం టాస్క్ కంప్లీట్ అయిపోయినాక ఏ క్లాన్ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉంటాయో వాళ్ళకి విన్నర్స్కి ప్రైజ్ మనీ వస్తుంది అనమాట. ఆ ప్రైజ్ మనీ యాక్చువల్ ప్రైజ్ మనీలో యాడ్ చేస్తారు. అయితే లాస్ట్ టైం సీజన్ 5లో ఇలాంటి టాస్క్ పెట్టారు, కానీ అది క్యాప్టెన్సీ టాస్క్ కోర్కి ఇచ్చారు. అప్పుడు జెస్సీకి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తే షన్ను గుడ్లను 0 చేస్తే షన్ను కొంచెం బాగానే కోపానికి వచ్చాడు. అయితే ఈ కంటెస్టెంట్స్ ఇందులో ఏమి ఇచ్చాడంటే ఒక గోల్డెన్ ఎగ్ ఉంటుంది. ఏ కంటెస్టెంట్స్కి అయితే గోల్డెన్ ఎగ్ ఉంటుందో వాళ్ళు వేరే వాళ్ళ క్లాన్ మెంబర్స్ దగ్గర హాఫ్ ఎగ్స్ తీసుకోవచ్చు అనమాట. ఈ గోల్డెన్ ఎగ్ వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతుంది. అయితే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ పెట్టాడు. ఏంటంటే ఏ క్లాన్ అయితే ప్రభావతికి గుడ్లు ఎక్కువ రిటర్న్ ఇస్తుందో వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పింది ప్రభావతి 2.0. అయితే కంటెస్టెంట్స్ చాలా ఫైటింగ్ చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతుండ్రు. పృథ్వీ అయితే ఓం మీద పడి బాగా ఆయన గుంజి పారేస్తుంటే ఓం మెడకి బాగా గట్టిగా అయింది. మెల్లగా ఆడండి, అట్లా ఫిజికల్గా ఆడండి అంటే మేము గర్ల్స్ ఆడుతున్నాం మీరు కూడా ఆడాలని హోరాహోరీగా అయితే కొట్లాడుతుండ్రు ఈ ఎగ్స్ కొరకు. బిగ్ బాస్ అయితే చాలా కొంచెం టఫ్ టాస్కే ఇచ్చాడు. ఇక ప్రస్తుతం లైవ్లో ఈ టాస్క్ ప్రభావతి 2.0 టాస్క్ నడుస్తుంది. అయితే బిగ్ బాస్ మార్నింగ్ ఏం చేశాడంటే ఉన్న రేషన్ని స్టోర్ రూమ్లో పెట్టమన్నాడు. ఈసారి రకరకాల కొత్త టాస్క్స్ పెడుతున్నాడు. అండ్ తర్వాత ఏం చేశాడంటే అసలు బిగ్ బాస్ హౌస్లో గొడవలు అయ్యేదే ఫుడ్ దగ్గర, రేషన్ దగ్గర. కాబట్టి ఈ విషయాన్ని బిగ్ బాస్ చాలా జాగ్రత్తగా పట్టుకొని ఏం చేశాడంటే 24 అవర్స్ కిచెన్లో ఉండే అవకాశం లేకుండా ఒకటి చేశాడు. ఏంటంటే 1 వీక్కి ఒక 14 అవర్స్ మాత్రమే వాళ్ళు కుక్ చేయగలగాలి. వారం మొత్తం అంటే డైలీ 2 అవర్స్ మాత్రమే వాళ్ళు వంట చేసుకోవాలి. డైలీ 2 అవర్స్ అంటే ఒక క్లాన్కి 1 గంట, ఇంకో క్లాన్కి 1 గంట. అయితే వాళ్ళ ఆ గంటలోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ, కాఫీ, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఏం చేయాలంటే వాళ్ళకి వారం మొత్తం రావాలి కాబట్టి వాళ్ళు 15 మినిట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అయితే ఎలా చేసుకోవాలంటే ఒక బెల్ అరేంజ్ చేశారు బిగ్ బాస్ హౌస్లో. ఎవరైతే కుక్ చేయాలనుకుంటే ఒక క్లాన్ మెంబర్ బెల్ కొట్టేసి బెల్ మీద ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాకు వైపు చూస్తే ఒకవేళ కెమెరా అటు ఇటు తిరిగితే ఇక వాళ్ళు వాళ్ళ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా 1 గంట, రోజుకు 1 గంట మాత్రమే. కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చేసుకొని కొంచెం ఈవినింగ్ టీ కాఫీ కొరకు ఒక 15-20 మినిట్స్ అట్లా దాచుకుంటే వాళ్ళకి ఈసారి బిగ్ బాస్ ఏంటంటే మంచిగా వీళ్ళు రేషన్ పంపిస్తే వండుకొని తినుకుంటా మంచిగా కబుర్లు చేస్తున్నారని వాళ్ళని ఫుడ్కి టైమర్ పెట్టి వాళ్ళని లాక్ చేసేసాడు కంటెస్టెంట్స్ని. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఏం చేయాలంటే మ్యాక్సిమం ఫుడ్ ఇచ్చాడు, కానీ వాళ్ళకి వండుకోవడానికి టైం లేదు. వాళ్ళ టైం అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలోనే ఈ ఫుడ్ టైమర్ కాన్సెప్ట్ పెట్టి కంటెస్టెంట్స్ని అయితే భలే ఇరికిచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ వాళ్ళకి మార్నింగ్ స్టోర్ రూమ్లో మార్నింగ్ వాళ్ళకి రేషన్ టాస్క్ పెట్టాడు. నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్ వెళ్ళి చాలా తీసుకొచ్చాడు మ్యాక్సిమం సరుకులు తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళ అభయ టీం వాళ్ళకి జనరల్ స్టోర్ ఉంది, జనరల్ స్టోర్లో కూడా 2 గోన సెంచుల నిండా తీసుకొచ్చాడు. నిఖిల్ టీం వాళ్ళకి టీ లేదు, టీ పౌడర్ అండ్ ఆయిల్ లేదు. అయితే వాళ్ళు ఇక ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో చూడాలి. అది టైం ప్రకారం ఇక వాళ్ళు వండుకోవాలి. అయితే ఈ టైమర్ పెట్టాడు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ కొంచెం స్లో కంటెస్టెంట్స్, అంత ఫేమస్ కంటెస్టెంట్స్ లేకపోయే వరకు అంత స్లోగా నడుస్తుంది సీజన్. కాబట్టి
బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్లో ఎలా అయితే మొత్తం చేంజెస్ చేశాడో అలానే తెలుగు బిగ్ బాస్లో కూడా కొత్త కొత్త చేంజెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్స్ వస్తే కొంచెం ఇప్పటిదాకా అయితే గేమ్ చప్పగానే సాగుతుంది. పెద్దగా చాలా లాస్ట్ సీజన్ లాగా అయితే రేటింగ్స్ ఏమి వస్తలేవు. అయితే కాబట్టి ఏం చేశాడంటే ఇక బిగ్ బాస్ ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సెప్టెంబర్ 28 ఆగస్ట్ లేకపోతే అక్టోబర్ 2 5-6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. అయితే ఈ గుప్పెడంత మనసులో జగతి మేడం ఉంది కదా, తను కొంచెం బాగానే మంచిగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుంది. గుప్పెడంత మనసులో మదర్ క్యారెక్టర్ చేసింది కానీ తను అసలు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెడుతుంది, వెబ్ సిరీస్ అవి ఇవి చేస్తుంది. కొంత గ్లామర్ యాడ్ చేసే కొరకు వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు జగతి మేడంని. ఆమె వస్తుంది, రీతు చౌదరి రావచ్చు, అవినాష్, రోహిణి, కొన్ని వైల్డ్ కంటెస్టెంట్స్ పేర్లు వినపడుతున్నాయి. అయితే ఓటింగ్ కొరకు చూస్తే మనం 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. విష్ణుప్రియకి 23% ఓటింగ్ పడుతుంది, మణికంఠకి 19% పడుతుంది. నిఖిల్ ఫ్యాన్స్ అయితే మణికంఠకు ఓటేస్తున్నారు. సీతకి 11% ఓటింగ్ పడుతుంది, ప్రేరణకి 10% పడుతుంది, యాష్మికి 10% పడుతుంది, నైనికకి 9% ఓటింగ్ పడుతుంది, అభయ్కి 7%, పృథ్వీకి 6%. పృథ్వీకి సోనియా చేయబట్టి అయితే ఓటింగ్ పర్సెంట్ కొంతవరకు తగ్గుతుంది. ప్లస్ పృథ్వీ గేమ్స్ కూడా బాగా వైలెంట్గా ఆడతాడు. యాక్చువల్లీ అభయ్కి తక్కువ ఉండే ఓటింగ్ పర్సెంట్, కానీ అభయ్ ఓటింగ్ పర్సెంట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యి డేంజర్ జోన్లోకి అయితే పృథ్వీ వచ్చేసాడు.